ఈ జిల్లాకు గన్పూర్ నియోజకవర్గానికి ఏదో తోడి పెట్టినట్టుగా, ఏదో నిధులు తెచ్చినట్టుగా ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా మహిళలను నిర్బంధంగా తీసుకొచ్చి సభ జరుపుకొని ఆ సభలో మేము ఉప ఎన్నికలకు రాలేదు, ఓట్ల కోసం రాలే అని చెప్పే ప్రసంగాన్ని చూస్తే అది ముమ్మాటికి వాళ్ళ మాటలలో కానీ వాళ్ళ చేతులలో కానీ వారి చేష్టలలో కూడా ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మరొక్కసారి గన్పూర్ ప్రజలను మభ్యపెట్టాలన్న ఆలోచనతోనే వచ్చినట్టు ప్రజలు భావిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో మేము తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేస్తున్న సమయంలో వరంగల్ జిల్లాకు ఆనాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భాలలో పోలీస్ బలగాలతో ఏ తీరుగైతే గ్రామాలలో మోహరించి తెలంగాణ వాదులను అరెస్ట్ చేసినరో నిన్న కూడా అదే భయంకరమైనటువంటి వాతావరణం గన్పూర్ నియోజకవర్గం అన్ని పల్లెల్లో అదే ఉన్నది. మా బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల నుంచి కార్యకర్తల నుంచి కాబోయే శాసనసభ్యుని వరకు రాజన్నను కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఒక సభ నిర్వహించుకున్నారు. ఆ సభలో సైకోలాగా మాట్లాడటం, చిల్లర మాటలు, చిత్తశుద్ధి లేని మాటలతోని రేవంత్ రెడ్డి మాట్లాడితే 100 ఎన్నికలను తిన్న పిల్లి ఏ తిరిగైతే ఒక భయం భక్తులతోని నేను ఏం చేయనట్టు ఒక లెక్చరర్ ముందు స్టూడెంట్ లాగా పాపం నిజంగా ఆయనే కవలికలు చూస్తుంటే శ్రీహరి చాలా బాధేస్తున్నది. గతంలో ఆయన మాటలు విలువల గురించి మాట్లాడేది. చాలా సందర్భాలలో మీరు కూడా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి మా ప్రెస్ మిత్రులు అందరు ఉన్నారు, మా అన్నలు ఉన్నారు. మీ ముందు కూడా చాలా సందర్భాలలో విలువల గురించి పెద్దలు శ్రీహరి గారు మాట్లాడిండ్రు. ఏమని మాట్లాడిండ్రు? పత్రికా విలేకరులకు విలువలు ఉండాలి, రాజకీయ నాయకులకు విలువ ఉండాలి, నేను ఈ చేయితోని ఎప్పుడు కూడా చేయి గుర్తుకు వేయలేదు అన్నాడు. నాయనా శ్రీహరి గారు, నీ విలువలు ఎటుపోయినాయి, నీ నీతి మాటలు ఎటుపోయినాయి, నీకు ఏ తీరుగా ఒక నీ ఆ కవలికలే చెప్తున్నాయి. ఖచ్చితంగా నీ ముఖంలో ఒక భయం ఏర్పడ్డది, నీ గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. ఏ క్షణాన ఉప ఎన్నికలు వస్తాయని ఆ భయంలో నువ్వు ఉన్నావు. నీ ముఖ కవలికలే చెప్తున్నాయి. ఖచ్చితంగా నీ ఆత్మ ఘోషిస్తున్నది నువ్వు చేయరాని నేరం, చేయరాని తప్పు. మరి ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసింది, అది నిన్ను వెంటాడుతుంది. ఏ క్షణాన ఉప ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా రాబోయేది గన్పూర్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ గారి ఆశీర్వదించి పంపించినటువంటి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. పైపెచ్చి ఏమంటాడు, గన్పూర్లో అసలు అభివృద్ధి జరగలేదట. నాయనా నువ్వు సమైక్య రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నావు, ఏం చేసినావు? ఎవరి కొంపలు ముంచినావు? ఆ 10 ఏళ్ల కాలంలో నీకు ఎదురు తిరిగిన వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేయించిన తప్ప నువ్వు చేసిన ప్రగతి ఏంది? నీకు పదవి వచ్చింది, మంత్రి పదవి వచ్చింది. ఆ 10 ఏళ్ల కాలం పోని సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందో, నిధులు ఇయ్యలేదో, నువ్వు నిస్సహాయ ఉన్నావో ఏదో పోని, నీకు మొత్తం స్వేచ్ఛ ఇచ్చి నిన్ను మూలకు కూర్చున్నటువంటి ఇంట్ల నుంచి తీసుకొచ్చి
టిఆర్ఎస్ పార్టీలో చేర్పించి మాలాంటి వాళ్ళందరూ కూడా ఒప్పించి మెప్పించి నీకు పార్లమెంట్ టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రి చేసి 4-5 పార్లల్లో నీకు స్వేచ్ఛ ఇస్తే తెచ్చిన నిధులు ఏం చేసినావు? కాబట్టి ఇప్పటికైనా కూడా ఆత్మవిమర్శ చేసుకొని నువ్వు చేరినటువంటి పార్టీలో నీకు నమ్మకం ఉంటే తక్షణమే రాజీనామా చేసి అదే పార్టీ మీద నువ్వు గెలు. లేదంటావు ఖచ్చితంగా రాబోయే రోజులలో న్యాయం గెలుస్తుంది, ఉప ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతోని గెలవబోతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా అవకాశం చూస్తున్నారు. నీ అహంకారానికి జవాబు చెప్పాలని చూస్తున్నారు. నీ అవినీతి పాలనకు ఓటు ద్వారా జవాబు చెప్పాలని చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నువ్వు కానీ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పటికైనా కూడా ఈ చిల్లర మాటలు చిల్లర చేష్టలు మాని అభివృద్ధి పైన దృష్టి పెట్టండి. ఈ జిల్లాకు ఏం చేసిందని చెప్పండి. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చే విధంగా చేయండి. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ తేండి. లేదు దేశంలో గొప్పగా నిర్మాణం చేసి నిధులు లేక ఆగిపోయినటువంటి 24 అంతస్తుల ఆసుపత్రికి నిధులు తీసుకురండి. కాజ్పేట్ మేము ఉద్యమం చేసి ఢిల్లీ పోయి జీఎం కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైల్వే శాఖ మంత్రిని పలు దఫాలలో కలిసి ఇక్కడ ఉన్నటువంటి వనరుల గురించి చెప్పి మా పోరాటం ద్వారా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చి అది సరిపోదు అని చెప్తే ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ తీసుకొస్తే అది ఎప్పుడో మోడీ గారు వచ్చి ఇక్కడ ప్రారంభిస్తే దానికి మేం చేసిన గొప్పతనం. మీకు ఇటువంటి చెయ్యని పనులకు గొప్పలు చెప్పుకునేటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి ప్రజలకు అర్థమైతలేదు. మీరు ప్రజలను మభ్యపెట్టే విధంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలని ఎన్ని ప్రయత్నం చేసినా కూడా ప్రజలు మీకు సరైన సమయంలో సరైన రీతిలో జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాచుకోండి బిడ్డలారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పుడు